హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి చిక్కుడుకాయ ఆనియన్ టమాటో కర్రీ చిక్కుడుకాయ ఆనియన్ టమాటో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దయచేసి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ బహుశా తెలిసుండొచ్చు. ఇది చాలా కామన్ కూర. బట్ ఆల్సో నేను ఎంత ఈజీగా చేసుకోవచ్చో చెప్తున్నాను. ఎక్కువ హడావుడి పడిపోక్కర్లేకుండా చిక్కుడుకాయలు, టమాటోలు, ఆనియన్స్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ టమాటోలు వేస్తే చింతపండు కూడా పిండక్కర్లేదు. సో దట్ ఎక్కువ చింతపండు తింటూ ఉంటే కొన్ని మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్ గానీ, గ్యాస్ ప్రాబ్లమ్ గానీ, పొట్ట ఉబ్బరింపు గానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అలా చింతపండు పిండక్కర్లేకుండానే ఎక్కువ టమాటోలు ఒకటి బదులు మూడో ఎన్నో వేసేసుకుంటే కొంచెం మీడియం సైజ్ టమాటోలు వేసేసుకుంటే మనకి ఆ పులుపు అనేది ఆ కూరలోకి అంటే ఎక్కువ టమాటోలు వేసుకుంటే ఎక్కువ చిక్కుడుకాయలు మంచిగా ఆనియన్స్ అన్నీ వేసుకుంటే మాత్రం కూర చాలా టేస్టీగా ఉంటుంది. సో చింతపండు పిండకుండానే మనకి టేస్టీ అయిన కూర మనకి ముందుకు వచ్చేస్తుంది. సో అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలామంది ఇలాంటి గుజ్జు కూరల్లో ఇలాంటి గ్రేవీ కూరల్లో చింతపండు పిండుతూ ఉంటారు. సో దట్ ఏమవుతుందంటే పుల్లగా ఉంటే టేస్టీగా ఉంటుందని. కానీ నేను అదేమీ పిండకుండానే చాలా టేస్టీ అయిన కూర మీ ముందుకు నేను తీసుకొచ్చేస్తున్నాను. సో నేను షార్ట్స్లో పంపించాను దీన్ని. సో మీకు ఎలా తయారీ చేసే విధానం నేను మీకు షేర్ చేయాలని నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేసానండి. సో దానికన్నా ముందు మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మరిన్ని అందరికీ షేర్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నా పాటలు వస్తున్నాయి, నేను పాడుతున్నాను. సో మీరందరూ అక్కడ ఫాలో అవ్వండి. ఇంతకన్నా నేను ఎక్కువ అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలుసు నా ఛానల్ విత్‌స్టాండ్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా మీకు తెలుసు. నేను ఇంకా ఎక్కువ మాట్లాడను. నా ఛానల్ని సపోర్ట్ చేయమని అడుగుతాను. నా ఛానల్ని ప్రమోట్ చేయమని అడుగుతాను. సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, నేను ఇంక రెసిపీలోకి వెళ్ళిపోతానండి. ఎక్కువ ల్యాగ్ చేయను. సో మీరు చిక్కుడుకాయలన్నీ మీరు ఎన్ని తీసుకుంటారో అన్ని చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి పెట్టేసుకుని ఒలిచి పెట్టేసుకోండి. అలాగే ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ ఉండాలండి. మనం చేసుకునే దాన్ని బట్టి ఉల్లిపాయలు అనేవి పెరుగుతూ ఉంటాయి. నాది తక్కువ కూర కాబట్టి నేను ఒక ఉల్లిపాయతో కానిచ్చేసాను. ఎందుకంటే ఒక పెద్ద ఉల్లిపాయ ఉంటే మొత్తం చిక్కుడుకాయలు ఈ టమాటోలు కలిపి ఎక్కువే అవుతుంది. ఇంకొంచెం ఎక్కువ కూర చపాతీలోకి కూడా బాగుంటుంది. ఈ కూర బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. అలా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. మనం టిఫిన్ బాక్స్లో కూడా పట్టుకుని వెళ్ళిపోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది కూర. సో సో అందుకని నేను మీకు చెప్తున్నాను. సో చిక్కుడుకాయలన్నీ కడిగేసి శుభ్రంగా ఒలిచి పెట్టేసుకోండి. అలాగే పెద్ద ఉల్లిపాయలు 2 ఉంటే లేదా మీడియం సైజు ఉల్లిపాయలైనా సరే 3 తీసుకోండి. పెద్దవైతే 2 తీసుకోండి. శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకోండి. టమాటోలు మాత్రం పెద్దవి 3 తీసేసుకోండి. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు 7, 8 పచ్చిమిరపకాయలు, ఎందుకంటే ఇవన్నీ మనం వేస్తున్నాం కాబట్టి తగినంత కారం లేకపోతే కూడా బాగుండదు. సో ఈ మధ్య కొన్ని పచ్చిమిరపకాయలు కారంగా ఉండట్లేదు. కొన్ని మాత్రం చాలా కారంగా ఉంటున్నాయి. సో మనకి తెలిసిపోతుంది ఏది వేయచ్చో ఏది వేయకూడదో. డార్క్ గ్రీన్గా ఉన్నవి మరీ కారంగా ఉంటున్నాయి. అవి తొందరగా నిలవ కూడా ఉండట్లేదు, వాసన వచ్చేస్తున్నాయి. కానీ మన ప్యారెట్ గ్రీన్, లైట్ గ్రీన్గా ఉన్నవి మాత్రం బాగుంటాయి. సో అవి వేసుకోండి. అవి 7, 8 పచ్చిమిరపకాయలు సగానికి తుంచేసి వేసేసినా సరిపోతుంది. చీల్చక్కర్లేదు. ఒక పచ్చిమిరపకాయను 2 చేసేసి మీరు వేసేసుకోవచ్చు. అవన్నీ రెడీగా పెట్టేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు గుప్పెడు రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకుని నూనె వేయండి. మరీ కొంచెం నూనె కాకుండా పోపు వేగి కూర వేగేటట్టు, ఉల్లిపాయలన్నీ వేగేటట్టు మీకు తెలుస్తుంది కూరకి ఎంత వేయాలో అంత వేసేసేయండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేయండి. అలాగే ఎండుమిరపకాయలు వేయండి. మీకు తగినంతగా పోపు వేసుకోండి. నేను తగ్గిస్తాను, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ పోపు పంటి కింద పడుతుంటే ఇబ్బందిగా ఉంటుందని చాలా తక్కువ పోపు వేస్తున్నాను. సో మీకు ఎక్కువగా కట్ మని తినాలని అనిపిస్తే పోపు కొంతమందికి చాలా ఇష్టపడతారు. పప్పులు నోటు కిందకు వస్తే బాగుంటుంది, పంటి కిందకు వస్తే బాగుంటుందని అనుకుంటుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అందుకని మీ ఇష్టాన్ని బట్టి నేను వదిలేస్తున్నాను. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసాక బాగా వేయించండి. బాగా వేయించేశాక అప్పుడు పచ్చిమిరపకాయలు వేయండి. సారీ అండి, ఇప్పటిదాకా లేదండి, ఇప్పుడే నిజంగా చెప్తున్నా. సో పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు వేసేసాక బాగా వేగనివ్వండి. అవి వేగిపోయాక కొంచెం పసుపు వేయండి, కరివేపాకు వేయండి. అవి కూడా కొంచెం ఫ్రై చేసేసాక మీరు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసాక ఉల్లిపాయలు వేయండి. మీరు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసేయండి. అవి కూడా కొంచెం వేయించండి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ 2-3 మినిట్స్ తర్వాత మీరు రండి మళ్ళీ ప్యాన్ మీద మూత తీసి కలపండి. ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి ఉల్లిపాయలు
ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి. ఇంకొకసారి ఫ్రై చేసేసేయండి. సో నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేశాను. అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేశాను. సో మీరు అందులో కావాలంటే మీరు వెల్లుల్లిపాయలు కలుపుకోండి. మీకు ఆ ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, మీరు కావాలంటే అందులో వెల్లుల్లిపాయ కలుపుకోవచ్చు. నేను జస్ట్ మామూలుగానే అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ చేసుకుని వేశాను. సో ఎప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయాయో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని ఉల్లిపాయల్లో వేసేసేయండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాక వేసేసేయండి. బాగా కలపండి. ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మిక్సీలో కొంచెం నీరు ఉండిపోతుంది. అందులో కొంచెం నీళ్ళు పోసుకొని దగ్గర పెట్టుకోండి. మనం టమాటోలు వేసేసాక ఆ నీరు పనికొస్తుంది. సో ఎప్పుడైతే ఈ పచ్చివాసన పోయిందో, ఆ పచ్చివాసన పోయాక మీరు ఈ టమాటోలు తరిగి పెట్టుకున్న టమాటోలు వేసేసేయండి. అవి కూడా బాగా మగ్గాలి. ఉల్లిపాయలు ఈ అల్లం పచ్చిమిర్చితో టమాటోలు కూడా బాగా మగ్గాలి. సో మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టేసేయండి. తొందరగానే మగ్గిపోతాయి. ఎక్కువ టమాటోలు వేసుకోమని అందుకే చెప్పాను. చింతపండు వాడక్కర్లేదు. సో దట్ మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ రావు. సో మీరు ఎక్కువ టమాటోలు వేసుకుంటే మనకి డైజెషన్కి కూడా మంచిది. టమాటోలు చాలా మంచివి. దయచేసి అందరూ విరివిగా వాడుతూ ఉండండి టమాటో అనేది. సో టమాటోలు ఎక్కువ వేసేసుకుంటే మనకి ఆ ట్యాంగినెస్ అనేది వచ్చేస్తుంది. సో అది కూడా బాగా వేగిపోయాక అప్పుడు మీరు ఈ మనం మిక్సీలో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర మనం చేసి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని కొంచెం ఇందులో వేసేసేయండి. టమాటో బాగా మగ్గిపోయాక ఆ నీళ్ళని మిక్సీని కొంచెం నీళ్లు పోసేసి తిప్పేసి ఇందులో పోసేసేయండి. కూరలో వేసేసేయండి. బాగా కలపండి. బాగా కలిపాక అప్పుడు మీరు తరిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసేయండి. చిక్కుడుకాయలు వేసేసి బాగా కలపండి. చిక్కుడుకాయలు వేసేసాక బాగా కలిపాక మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు అసలు మీరు చూడక్కర్లేదు. మళ్ళీ కలపండి. మూత పెట్టేసి మళ్ళీ తీసి మళ్ళీ కలపండి. అలా 2-3 సార్లు మీరు చేస్తూ ఉండాలి. ఎందుకంటే చిక్కుడుకాయ కొంచెం టైం పడుతుందండి వేగడానికి, ఉడకడానికి. అదే చిక్కుడుకాయ వేపుడైతే మనం ఆయిల్లో వేసేస్తాం కాబట్టి తొందరగా వేగిపోతాయి. కానీ మనం ఇవన్నీ వేసేసాం కదండి, టమాటోలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసాం కాబట్టి ఆ నీరు వదిలేస్తాయి. కాబట్టి ఆ నీరులో ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి తప్పకుండా మీకు కొంచెం టైం పడుతుంది. సో చిక్కుడుకాయ మగ్గే వరకు మీరు కొంచెం ఓపిక పట్టాలి. ఓ 2-3 సార్లు ఇలా మీరు మూత పెట్టి చేస్తే మాత్రం తొందరగానే మగ్గిపోతుంది. ఎప్పుడైతే తొందరగా మగ్గిపోతుందో అప్పుడు మీరు తగినంత ఉప్పు వేసుకోండి. మీకు రుచికి తగినంత. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. సో మీ రుచికి తగినంత మీరు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ ఎర్రకారం వేసుకోండి. మీరు ఏ ఎర్రకారం వాడతారో, 3 మ్యాంగోస్ వాడతారో లేదా ఆశీర్వాద్ వాడతారో అది మీ ఇష్టం. ఒక స్పూన్ వేసుకోండి. అలాగే నేను చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం, సో అందుకే నేను అక్కడ వెల్లుల్లి వేయలేదు. అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో నేను ఇంకా వెల్లుల్లి వేయలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ వెల్లుల్లి కారం అనేది నేను ఒకటి చేసి పెట్టుకున్నాను కదా, ఆ వెల్లుల్లి కారం 1/2 స్పూన్ నేను వేశాను. మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది. సో అది వేసేసి బాగా ఫ్రై చేసేయండి. ఈ కారంతో పాటు ఆ వెల్లుల్లిపాయ కారం కూడా వేసేసి బాగా ఫ్రై కలపండి కూరని. కూర కొంచెం గట్టిగా ఉంది అంటే ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోయొచ్చు. అందుకే నేను మిక్సీలో ఉన్న వాటరే కొంచెం ఎక్కువ పోసేసుకుంటే మీకు ఆ గ్రేవీనెస్ వచ్చేస్తుంది. బాగా కలపండి. కూరని బాగా కలిపాక అప్పుడు మా ఇంట్లో అయితే నేను సాంబార్ పౌడర్ తప్పకుండా మా ఇంట్లో ఉంటుందండి సాంబార్ పౌడర్ అనేది. సో నేను రెడీగా చేసి పెట్టుకుంటాను కాబట్టి నేను 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసేసాను. సో అది వేసేసాక మీరు బాగా కలపండి కూరని. ఎందుకంటే సాంబార్ పౌడర్ వేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే మనం అందులో జీలకర్ర, ధనియాలు, మిరియాలు ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మీరు ఆ పౌడరు కావాలంటే నేను 1 స్పూన్ పెద్ద స్పూన్ వేశాను కాబట్టి ఒకటే వేశాను. కూరకు తగ్గట్టు వేస్తాము. సో మీరు ఎక్కువ కూర చేసుకుంటే 1.5 కానీ 2 స్పూన్స్ వేసుకోవచ్చు సాంబార్ పౌడర్ ఉంటే. ఒకవేళ మా దగ్గర సాంబార్ పౌడర్ లేదండి అనుకుంటే మన వంకాయ కూరకి చేసి పెట్టుకుంటాం చూసారా, ఆ పౌడర్ అయినా వేయచ్చు. లేదండి మా దగ్గర అది కూడా లేదండి అనుకుంటే ధనియాల పౌడర్ వేయచ్చు. 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేయచ్చు. వేసేసి బాగా కలిపేసేయండి. మన ఇంట్లో ఏది సదుపాయంగా ఉంటే అది వాడాలండి. లేదు కదా అని మనం టెన్షన్ పడక్కర్లేదు. మనకి బోల్డన్ని ఆప్షన్స్ వస్తాయి ఆడవాళ్ళకి. అది మనకి వెన్నతో పెట్టిన విద్య. సో మీరు ఏది వేసినా మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది తప్ప పోయేది ఏమీ ఉండదు. సో ఎప్పుడు మీరు టెన్షన్ పడకండి, అయ్యో ఇది లేదు కదా అని ఎప్పుడు ఇది టెన్షన్ పడక్కర్లేదు. దానికి ఆప్షన్స్ అనేవి బోల్డ్ ఉంటాయి. సో సాంబార్ పౌడర్ లేకపోతే వంకాయ పొడి వేయండి, వంకాయ పొడి లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 వేయండి. అప్పుడే దానికి ఆ కూరకి టేస్ట్ వస్తుంది. అది వేసి బాగా కలిపేసేయండి.
బాగా కలిపేసి మీరు కొత్తిమీర, కరివేపాకు నేను ఇందాక గుప్పెడు తీసి పెట్టుకోమన్నాను. అవి కూడా వేసేసి బాగా ఒక 2 నిమిషాలు ఉంచేసి బంద్ చేసుకోండి. మాకు కొంచెం గరం మసాలా ఫ్లేవర్ కావాలండి. నేను వెయ్యలేదు. మీకు గరం మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే మాత్రం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న, మీ ఇంట్లో ఉన్న ఏదైనా సరే గరం మసాలా పౌడర్, మనం గరం మసాలా పౌడర్ అమ్ముతారు, లేదా చోలే మసాలా పౌడర్ అమ్ముతారు, లేదా పావు భాజీ మసాలా. అందులో కూడా సేమ్ టేస్ట్ వస్తాయి, సేమ్ ఫ్లేవర్ ఉంటుంది. దానికి ఏం పర్లేదు. మీ ఇంట్లో ఏది ఉంటే అది మాత్రం. చాట్ మసాలా వేయకండి, టేస్ట్ మారిపోతుంది. అది మాత్రం వేయకండి. ఇవి మాత్రం ఏదైనా వేయచ్చు. మ్యాక్సిమం గరం మసాలా వేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసేయమన్నాను. ఒక 2, 3 నిమిషాలు ఉండేసరికి మొత్తం ఆ టమాటో అంతా టమాటో, ఆనియన్స్ ప్లస్ చిక్కుడుకాయలు ఇవన్నీ బాగా ఉడికి మనం వేసిన పౌడర్స్ అన్నీ దగ్గరగా తీసుకొచ్చేసి ఒక గుజ్జు కూరలా తయారైపోతుంది. అంతేనండి, మీకు చిక్కుడుకాయ, ఆనియన్, టమాటో కర్రీ రెడీ అయిపోయింది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ కూరలో వేడివేడి చపాతీలు చేసుకుని ఆ కూర నంచుకుని తినండి. చాలా బాగుంటుంది. ఫైబర్ కంటెంట్ చిక్కుడుకాయ అనేది చాలా హెల్దీ. సో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఏది సదుపాయంగా ఉందో దాంతోనే నేను మీకు చెప్తాను. అది కూడా నేను చేసింది ఏదైనా బాగుంది అంటేనే నేను మీకు తప్పకుండా షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.